దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం కాలుష్యం బారిన పడుతోంది. చెత్త వేయడానికి స్థలం లేక పవిత్ర గోదావరి ఒడ్డునే కాల్చుతున్నారు. జల వాయు కాలుష్యంతో రామయ్య సన్నిధి కాలుష్యపు కాటుకు గురవుతోంది. సమస్య పరిష్కారానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరగటం లేదు. సుదూర ప్రాంతాల నుంచి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులు చెత్తను కాల్చిన పొగతో ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలాన్ని చెత్త సమస్య వేధిస్తోంది. పట్టణంలో సేకరించే చెత్తను గోదావరి కరకట్ట వద్ద వేసి ఆ తర్వాత కాల్చేస్తున్నారు. సుభాష్ నగర్, ముదిరాజ్ కాలనీ, రామాలయం సెంటర్, సూపర్ బజార్ సెంటర్ కాలనీల్లో ప్రజలు పొగ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి ఆలయం వాయు కాలుష్యం బారిన పడుతోందని పురోహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలో అన్ని పుణ్యకార్యక్రమాలు జరుగుతాయని విశ్వాసం భక్తులకు. అలాంటి విశ్వాసమైనటువంటి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ గ్రామ పంచాయతీ వారి నిర్లక్ష్యం వల్ల డంపింగ్ యార్డ్ పొగ రాముల వారి శిఖరాన్ని తాకి రాముల వారి సుదర్శనం మొత్తం కూడా నల్లబడిపోతున్నటువంటి ప్రమాదం. దయచేసి అధికారులు వెంటనే ఈ డంపింగ్ యార్డ్ పొగని నిలిపివేసేసి ఈ ప్రాంతంలోంచి డంపింగ్ యార్డ్ తీసేసి ఆలయ యొక్క పవిత్రతని, భక్తుల మనోగతాన్ని, ఈ చుట్టూ ప్రాంతంలో నివసించే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా కాపాడాలని నేను సవినయంగా అధికారులు వేడుకుంటున్నాను. చెత్త ఎక్కడ పడితే అక్కడే వేసేస్తున్నారు అటుకలుగా. అవి మళ్ళీ అడుగుతుంటే తిరగబడుతున్నారు. మీ మమ్మల్ని ఎందుకు కట్టుకున్నారు ఇల్లు అవన్నీ ఏమైనా అంటుంటే మళ్ళీ ఏమంటున్నారంటే ఈ జాగా ఎవరు కొనుక్కోమన్నారు, అవి ఏం చేయమన్నారు, అదొక తిరిగి మాట్లాడుతున్నారు. అందులో కాలువలో కూడా బాగా వాసన వచ్చేస్తున్నాయి. అవన్నీ దగ్గులు ఒకటి, రొంపలు ఒకటి బాగా వస్తున్నాయి. అందులోకి వాసన ఒకటి తీర్థం వల్ల ఒకటి కొంతమందికి ప్రాబ్లం కూడా వస్తుంది. జ్వరాలు, దగ్గులు అవి బాగా వస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఎటపాకకు చెత్త తరలించేవారు. భద్రాచలానికి దూరంగా ఉందని ప్రస్తుతం గోదావరి కరకట్ట పక్కనే చెత్త పడేసి కాల్చేస్తున్నారు. ఆ వ్యర్థాలు కలవడం వల్ల గోదావరి కాలుష్యం అవుతోందని దిగువ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఆదర్శ్ నగర్ కాలనీలోని 8 ఎకరాల్లో రీసైక్లింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యార్డులోని షెడ్ల నిర్మాణానికి ట్రాన్స్ఫార్మర్లకు ₹1,50,00,000 అవసరమని అంచనా వేశారు. ఇందుకోసం సర్కారు నుంచి నిధులు రాకపోయినా పంచాయతీ నుంచే 80 లక్షలు ఖర్చు చేసి షెడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు 5 యంత్రాలు కొన్నారు. ఇంకొక యంత్రం రావాల్సి ఉంది. రీసైక్లింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తే గోదావరి కరకట్ట వద్ద చెత్త వేసే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. భద్రాచలం వచ్చినటువంటి యాత్రికులు కూడా అయ్యో ఈ రకమైనటువంటి పొల్యూషన్ వస్తుంది ఏంటి అని వారు కూడా చాలా రకాల పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో రాముడు నడయాడినటువంటి ఏరియాలోని ఇటువంటి పరిస్థితి ఉంది ఏంటి అనేసి వారు కూడా చాలా మంది బాధపడుతున్నారు. జిల్లాలోని 3 మంత్రులు మనకి అంటే వాళ్ళు 3 సింహాలు అనమాట అండి. వాళ్ళు అసలు చెయ్యాలి అనుకుంటే పెద్ద సమస్య కాదు. మరి వారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని పొల్యూషన్ లేనటువంటి ఏరియాగా చేస్తే వారందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వారందరికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు భద్రాచలం చెత్త సమస్యపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.